హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే సమ్ కంపెనీ వైజ్ మనం వచ్చేమంటే కోడింగ్ క్వశ్చన్స్ స్ట్రీమ్స్ని యూస్ చేసుకుని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్కి అనేది వెళ్ళిపోదాం. సో ఇక్కడ నార్మల్గా వచ్చి మనకు వచ్చేమంటే ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ అబౌవ్ ది యావరేజ్ శాలరీ యూజింగ్ జావా స్ట్రీమ్స్. ఓకే. ఇక్కడ మనకి నార్మల్‌గా వచ్చేవంటే, మనం స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకొని మనకొచ్చేవంటే, యావరేజ్ సాలరీ కంటే ఎక్కువ ఎర్న్ చేసే ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఓకే. సో, ఈ క్వెషన్ వచ్చి మనకొచ్చేవంటే ఫేస్‌బుక్, డెలైట్. ఫేస్‌బుక్ అనేది మనకి ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, మీకు నార్మల్‌గా వచ్చేవంటే స్ట్రీమ్స్ అనేది మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో మీకు చాలా వరకు అడుగుతారు. సో, కాబట్టి మనకొచ్చేవంటే స్ట్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ప్రోగ్రామ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, దీనికోసం నేను ఈ క్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే మీకు ఆల్రెడీ మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేనొచ్చి దీనికి ముందు ప్రీవియస్ వీడియోస్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుంటాను. ఒకవేళ మీరుగిన తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియో అనేది రెఫర్ అనేది చేయండి. సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో వచ్చి మనకి 2 ప్రాపర్టీస్ ఒకటొచ్చి నేమ్, ఇంకోటొచ్చి మనకి సాలరీ. సో, ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది సాలరీస్ కాబట్టి మనకొచ్చేమంటే సాలరీ అనేది నేను తీసుకున్నా. సో, దీనికొచ్చి మనం వచ్చేమంటే ఒక కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్. మనకిక్కడ సెట్టింగ్ కోసం మనం వచ్చేమంటే కన్‌స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. వాల్యూ సెట్ చేసుకునే దానికోసం. గెట్ కోసం మాత్రం మనం వచ్చేమంటే గెటర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అని తెలిసే దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఆహ్, ఎంప్లాయీ టు స్ట్రింగ్ మెథడ్‌ని ఇక్కడ నేను వచ్చి ఓవర్‌రైడ్ అనేది చేస్తున్నా. ఓకే. సో, మీకు క్లియర్‌గా ఇది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇక్కడ మనం వచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఒక 4 ఎంప్లాయీ లిస్ట్ అనేది ఉంది. సో, ఇందులో మనకొచ్చేమంటే ఎవ్రీ పర్సన్ సాలరీ అనేది డిఫరెంట్‌గా ఉంది. సో, మనకిచ్చిన ఫస్ట్ క్వెషన్ ఏమంటే ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ అబోవ్ ది యావరేజ్ సాలరీ యూజింగ్ స్ట్రీమ్స్. సో, మనకొచ్చేమంటే ఎవరైతే ఎంప్లాయీస్ అబోవ్ యావరేజ్ సాలరీ అనేది ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే యావరేజ్ సాలరీ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. సో, దీనికోసం నేనొచ్చేమంటే డబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. డివైబీ ఎందుకంటే మనకి యావరేజ్ అనేది చేసినప్పుడు మనకొచ్చేమంటే అది వాల్యూ డబుల్‌లోనే వస్తుంది నార్మల్‌గా. సో, మనకి ఇక్కడ డబుల్ ఏవీజీస్ ఎస్ఏఎల్ ఓకేనా. యావరేజ్ సాలరీ కోసం నేనొచ్చేమంటే ఏవీజీ ఎస్ఏఎల్ అని తీసుకున్నా. సో, ఇందులో మనం యావరేజ్ సాలరీ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనకి ఎంప్లాయీ లిస్ట్ అనేది తీసుకున్నాం. ఎంప్లాయీస్ డాట్ మనం వచ్చి దీన్ని స్ట్రీమ్‌కి కన్వర్ట్ చేసుకున్నాం. ఎంప్లాయీ డాట్ స్ట్రీమ్స్ ఓకే. దీంట్లో వచ్చి నేను ఇక్కడ ఏమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చి మనం దేనికి కన్వర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే మనకి ఎంప్లాయీ టైప్‌లో ఉంది. దీన్ని నేను వచ్చేమంటే మనకి జస్ట్ ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవాలా? లేదంటే లాంగ్ కన్వర్ట్ సో, ఇలా మనకొచ్చేమంటే టైప్స్ కన్వర్ట్ చేసేందుకోసం మనకొచ్చేమంటే మ్యాప్ టు అనేది ఉంటుంది. సో, ఈ మ్యాప్ టు మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఇక్కడ నేను యావరేజ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. నార్మల్‌గా వచ్చి నాకొచ్చే సాలరీస్ అనేది మనకు కూడా ఏమంటే మేబీ మనకి ఇక్కడ మనకొచ్చే సాలరీకి మనకొచ్చేమంటే డబుల్ అనేది తీసుకుంటున్నాం. సో, కాబట్టి నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా మ్యాప్ టు డబుల్ అనేది తీస్తున్నా. ఓకేనా. సో, మ్యాప్ టు డబుల్. సో, ఇక్కడ మనకి ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చే సాలరీ వచ్చి మనకొచ్చేమంటే ఇంటిజర్‌లో ఉంటే మీకు మ్యాప్ టు ఇంట్ అనేది తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి జస్ట్ మనం డబుల్ అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ మ్యాప్ టు డబుల్ ఓకే. సో, ఈ మ్యాప్ టు డబుల్ అనేది ఇక్కడున్న ప్రాపర్టీస్ వచ్చి మనకొచ్చేమంటే డబుల్‌లో ఉంది. సో, నేనొచ్చేమంటే ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని నేనొచ్చేమంటే జస్ట్ సాలరీస్ మాత్రం తీసుకోవాలి. అంటే డబుల్ టైప్‌లో ఉంది కాబట్టి సాలరీస్. సో, సాలరీస్ మాత్రం డబుల్ టైప్‌లో ఉంది కాబట్టి జస్ట్ నేను సాలరీస్ తీసుకోవాలి కాబట్టి మ్యాప్ టు డబుల్ అనేది తీస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం డైరెక్ట్‌గా డబుల్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఈ ఎంటైర్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం జస్ట్ దీంట్లో ఉన్న సాలరీస్ మాత్రం తీసుకుంటున్నాం. సో, సాలరీస్ మాత్రం తీసుకున్నామంటే అది డబుల్ టైప్ కాబట్టి మ్యాప్ టు డబుల్ అనేది యూజ్ చేసుకున్నాం. సో, ఈ సాలరీస్ అనేది ఎక్కడుందంటే మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో ఉంది. సో, దానికోసం మనం వచ్చేమంటే ఎంప్లాయీ అనేది తీసుకుంటున్నా. సో, మనకి దీంట్లో మనకు కావాల్సింది ఓన్లీ సాలరీ. సో, కోలన్ మనకొచ్చేమంటే మెథడ్ రెఫరెన్స్ యూజ్ చేస్తున్నాం. గెట్ సాలరీ డైరెక్ట్‌గా మనం దీన్ని మనం ఇక్కడ డైరెక్ట్‌గా యూజ్ చేసేస్తున్నాం. సో, మీకిప్పుడు వచ్చేమంటే మనకి జస్ట్ సాలరీస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో, మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దీని యొక్క ఇదొచ్చి మనకొచ్చేమంటే ఇప్పుడు డబుల్ స్ట్రీమ్‌లో ఉంది. ఓకేనా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇందులో వచ్చి మనకొచ్చేమంటే జస్ట్ 500, 5000, 7000, 4500, 8000 ఇలా అనేది ఉంటుంది.
సో, దీన్ని మనం ఏ విధంగా యావరేజ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే డాట్ యావరేజ్ అనే ఒక మెథడ్ అనేది ఉంటుంది మనకి స్ట్రీమ్స్‌లో. సో, మనం దీన్ని యావరేజ్ అనేది కన్వర్ట్ చేస్తే మనకొచ్చేవంటే ఇది యావరేజ్ వాల్యూ అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు మనకి యావరేజ్ వాల్యూ మనకొచ్చేవంటే 5000 ప్లస్ 7000 ప్లస్ 4500 ప్లస్ 8000 వచ్చేసేసి మనకి డివైడెడ్ బై 4 అనేది చేస్తే మనకి యావరేజ్ సాలరీ అనేది వస్తుంది. సేమ్ ఆ యావరేజ్ సాలరీ మనకొచ్చేవంటే ఇది రిటర్న్ అనేది చేస్తుంది. బట్ ఇదొచ్చి మనకొచ్చేవంటే ఆప్షనల్ డబుల్‌లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి చూడొచ్చు క్లియర్‌గా ఆప్షనల్ డబుల్‌లో ఉంటుంది. సో, దీన్ని మనం ఎలా డబుల్ కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం వచ్చేవంటే గెట్ యాస్ డబుల్ అనేది యూజ్ చేయొచ్చు. లేదు మనకి నేను దీనికి ముందు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినా మనకు ఒకవేళ గెట్ యాస్ డబుల్ అనేది యూజ్ చేస్తే ఒకవేళ వాల్యూస్ లేనప్పుడు మనకొచ్చేవంటే ఎక్సెప్షన్స్ అనేవి త్రో చేస్తా ఉంటాయి. సో, అలా కాకుండా ఉండదాని కోసం మనకొచ్చేవంటే ఆర్‌ఇల్స్. సో, ఇక్కడ మనం ఏదైనా ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది పెడతాం. 0 అనేది డిఫాల్ట్ వాల్యూ పెట్టిన. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇదొచ్చి మనకొచ్చేవంటే యావరేజ్ సాలరీని మనకు రిటర్న్ అనేది చేస్తుంది. కావాలంటే మనం ప్రింట్ అనేది చేయొచ్చు. ఏవిజీఎస్ఏఎల్. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. జస్ట్ మనం రన్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేవంటే యావరేజ్ సాలరీ వచ్చి మనకొచ్చేవంటే 6125. ఓకేనా? సో, ఇది మనకొచ్చేవంటే యావరేజ్ సాలరీ. సో, మనం ఇప్పుడు మనకి మెయిన్ క్వెషన్ ఏమంటే మనకి ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ అబోవ్ ది యావరేజ్ సాలరీ యూజింగ్ జావా స్ట్రీమ్స్. అంటే మనకి యావరేజ్ సాలరీ కంటే ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయీ లిస్ట్ అనేది కావాలి. యావరేజ్ సాలరీ వచ్చి మనకొచ్చేంటే ఎంత 6125. సో, 6125 కంటే ఎక్కువ ఉండేది వచ్చి మనకొచ్చేమంటే డీఈఎఫ్, జేకేఎల్. సో, ఈ 2 ఎంప్లాయీస్ అనేది మోర్ దెన్ యావరేజ్ సాలరీ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. సో, మనకి కావాల్సినవి వచ్చేమంటే డీఈఎఫ్, జేకేఎల్. సో, వీళ్ళ యొక్క ఎంప్లాయీ లిస్ట్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా? సో, దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే అబోవ్ యావరేజ్ ఎంప్లాయీస్. ఓకేనా? సో, మనకొచ్చేమంటే అబోవ్ యావరేజ్ సాలరీ ఎంప్లాయీస్ కాబట్టి నేనిక్కడుంటే అబోవ్ ఏవీజీ ఎంప్లాయీస్ అనేది యూజ్ చేస్తుంది. జస్ట్ రెఫరెన్స్ అనేది. ఓకే. ఇప్పుడు మనం వచ్చామంటే ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చామంటే ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ లిస్ట్ అనేది తీసుకుని సో, దీన్ని మనం వచ్చామంటే స్ట్రీమ్‌కి కన్వర్ట్ అనేది చేద్దాం. స్ట్రీమ్ కన్వర్ట్ అనేది చేసినాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చామంటే డైరెక్ట్‌గా మనం ఫిల్టర్ మెథడ్ యూజ్ చేసుకొని ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఫిల్టర్ ఓకేనా? ఫిల్టర్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే ఎవ్రీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో, ఈ వచ్చిన ఎవ్రీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం వచ్చేమంటే వాటి యొక్క సాలరీ అనేది గ్రేటర్ దెన్ యావరేజ్ సాలరీనా లేదని చెక్ చేయాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఓకేనా? సో, జస్ట్ దీన్ని కిందకి మూవ్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌లో మనకేముంటది? డాట్ గెట్ సాలరీ అనేది ఉంటది. గెట్ సాలరీ. మనకొచ్చేమంటే అబోవ్ యావరేజ్ సాలరీ అన్నప్పుడు మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ మనకొచ్చిన యావరేజ్ సాలరీ కంటే గ్రేటర్ దెన్ ఉండాలి. సో, కాబట్టి ఏవిజీ గ్రేటర్ దెన్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నాకొచ్చి ఇది నార్మల్‌గా ఏమంటే మనకి ఏదైతే గ్రేటర్ దెన్ అబోవ్ యావరేజ్ సాలరీ ఉంటదో దాన్ని మాత్రమే ఇది తీసుకుంటుంది. సో, దీన్ని మనం డైరెక్ట్‌గా లిస్ట్‌కి కన్వర్ట్ చేయాలంటే టు లిస్ట్ అనేది ఇస్తే మనకి ఆటోమేటిక్‌గా కన్వర్షన్ అనేది చేసేస్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేమంటే ఏబీఓఈ అబోవ్ యావరేజ్ ఎంప్లాయీస్. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. జస్ట్ రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి చూడొచ్చు డీఎఫ్ అండ్ జేకేఎల్. సో, ఇది నేను ఆల్రెడీ 2 స్ట్రింగ్ మెథడ్‌ని ఓవర్ రైట్ చేసినా కాబట్టి నాకొచ్చేమంటే ఈ విధంగా ప్రింట్ అనేది చేస్తుంది. సో, మీకు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనం సేమ్ యాజ్ టీజ్‌గా 2 స్ట్రింగ్ మెథడ్‌ని ఓవర్ రైడ్ అనేది చేసినాం. ఓకే. సో, ఇక్కడ మనకి 2 ఎంప్లాయీస్ డేటా అనేది మనకి డిస్‌ప్లే అనేది అయింది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఈ ప్రోగ్రామ్ వచ్చి మనకొచ్చేమంటే ఫేస్‌బుక్ డెలైట్ కంపెనీలో 3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి అడిగిన ఒక ఇంటర్వ్యూ కోడింగ్ క్వెషన్. ఓకే. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ కోడింగ్ క్వెషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ కోడింగ్ క్వెషన్ ఏమంటే హౌ కెన్ యూ ఫైండ్ ది nth హైయెస్ట్ సాలరీ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజింగ్ జావా స్ట్రీమ్స్. అంటే ఇక్కడ మనకొచ్చేమంటే nth హైయెస్ట్ సాలరీ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, nth హైయెస్ట్ సాలరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఓకే. మనకి జస్ట్ కోడింగ్‌కెళ్దాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే హైయెస్ట్ ఎంత సాలరీ అంటే ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ సాలరీ అంటే మనకి ఫస్ట్ హైయెస్ట్ సాలరీ 8,000 సెకండ్ హైయెస్ట్ సాలరీ మనకెంత 7,000. సో, మనకొచ్చేమంటే సెకండ్ హైయెస్ట్ సాలరీ అంటే మనకి 7,000 అనేది మనకి డిస్‌ప్లే చేయాలి. 7,000 ఎవరు ఎంప్లాయీ అయితే 7,000 ఉంటుందో వాళ్ళ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేదైనా డిస్‌ప్లే చేయొచ్చు. లేదంటే మనం డైరెక్ట్‌గా సాలరీ అనేది డిస్‌ప్లే చేయొచ్చు. సో, ఇక్కడ మనకిచ్చిన క్వెషన్ వచ్చేమంటే ఫైండ్ న్త్ హైయెస్ట్ సాలరీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ యూజింగ్ జావా స్ట్రీమ్స్. న్త్ హైయెస్ట్ సాలరీ. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే జస్ట్ మనకి న్త్ హైయెస్ట్ సాలరీ ఓకేనా? అనేది అడుగుతున్నారు. సో, మనకొచ్చేమంటే మనం ఫస్ట్ ఎంప్లాయీని డిస్‌ప్లే చేద్దాం. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే దాంట్లో ఉండే సాలరీని కావాలంటే డిస్‌ప్లే చేద్దాం. సో, నో ప్రాబ్లమ్. సో, ఇది నాకు క్వెషన్ వచ్చి మనకొచ్చేమంటే జస్ట్ సాలరీని మాత్రమే డిస్‌ప్లే చేయమని అడిగినట్టున్నారు. ఓకే. ఐ కెన్ ఫైండ్ న్త్ హైయెస్ట్ సాలరీ. ఓకే. ఓకే. మనం వచ్చామంటే ఇది ఫస్ట్ క్వెషన్ అబోవ్ ఉన్నది. ఓకే. నౌ సెకండ్ క్వెషన్. సో, మనకొచ్చామంటే మనకి బోత్ వేస్‌లో మనం డిస్‌ప్లే చేద్దాం. అప్పుడే మనకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చామంటే న్త్ హైయెస్ట్ సాలరీ ఏ ఎంప్లాయీ అయితే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. సో, న్త్ హైయెస్ట్ సాలరీ ఏ ఎంప్లాయీ ఎర్న్ చేస్తున్నాడు? సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే జస్ట్ మనకు ఇది రిటర్న్ చేసి వచ్చి ఓన్లీ ఎంప్లాయీ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా నేను ఎంప్లాయీ అనేది తీసుకుంటున్నా. ఓకే. మనకి జస్ట్ ఇది ఓన్లీ సింగిల్ ఎంప్లాయీ. ఎందుకంటే మనకి ఎంత హైయెస్ట్ సాలరీ అనేది మనం ఫైండ్ ఔట్ చేసాం. ఓకే. ఓన్లీ సింగిల్ ఎంప్లాయీ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా నేను ఎంప్లాయీ అనేది తీసుకుంటున్నా. సో, దీనికి మనం రెఫరెన్స్ అనేది ఏమైనా ఇచ్చేద్దాం. ఎంప్లాయీ లేకపోతే ఎంప్లాయీ. ఓకే. ఎంప్లాయీ అనేది తీసుకున్నా. హ్మ్. ఈ నేమ్ కొంచెం బాలేదు నాకు. ఓకే. ఈఎంపీ. ఓకే. ఈఎంపీ. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఎంప్లాయీ అనేది తీసుకుంటున్నా. సో, దీనికి మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మన యొక్క ఎంప్లాయీ అనేది తీసుకుందాం. ఎంప్లాయీ స్టార్ స్ట్రీమ్స్‌కి అనేది కన్వర్ట్ చేస్తున్నా. సో, ఈ స్ట్రీమ్‌కి అనేది కన్వర్ట్ చేసిందని మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే ఇప్పుడు నేను మాక్సిమం మనం ఎంత ఎంప్లాయీని ఫైండ్ ఔట్ చేయాలంటే మనం మోస్ట్‌లీ మనం వచ్చేమంటే సార్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ నేనొచ్చి దీన్ని డైరెక్ట్‌గా సార్ట్ అనేది చేసేస్తున్నా. ఓకేనా? బేస్డ్ ఆన్ మన యొక్క సాలరీ బేస్‌లో మనం సార్ట్ అనేది చేస్తున్నా. సో, నేను దీన్ని సార్ట్ చేయాలన్నప్పుడు సార్టెడ్ అనేది యూజ్ చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే కంపారేటర్ అనేది ఉంటుంది కాబట్టి సో, కంపారేటర్ COMPARATOR కంపారేటర్ దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే కంపేరింగ్ అనే మెథడ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనకి కంపేరింగ్‌లో మనం వచ్చేమంటే టైప్స్ అనేది ఇచ్చుకోవచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కంపేరింగ్ డబుల్. సో, ఇక్కడ మనం కంపేర్ చేసే డబుల్ వాల్యూని కాబట్టి నేను డైరెక్ట్‌గా కంపేరింగ్ డబుల్ అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకి కంపేరింగ్ డబుల్ కాబట్టి దేన్ని మనం కంపేర్ చేస్తున్నామంటే మనకి ఎంప్లాయ్‌లో ఉన్న సాలరీ. సో, కాబట్టి డైరెక్ట్‌గా మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఎంప్లాయీ గెట్ సాలరీ. ఓకే. దీన్ని మనం కంపేర్ చేస్తాం. సో, ఇది వచ్చి మనకొచ్చేమంటే చార్ట్ అనేది చేసేసింది. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్‌లో. బట్ మనం వచ్చేమంటే మనకి అసెండింగ్ ఆర్డర్‌లో స్టార్ట్ చేస్తే మనకొచ్చేమంటే కింద నుంచి మనం ఫైండ్ ఔట్ చేయాలి. బట్ నాకొచ్చేమంటే 5 నుంచి నేనొచ్చేమంటే ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఓకేనా? కాబట్టి. సో, కాబట్టి నేను దీన్ని రివర్స్ అనేది చేస్తున్నా. కంట్రోల్ జెడ్ రివర్స్డ్. ఓకే. ఆర్‌ఈవీ ఓకే. మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా ఇంటర్నల్‌గా మనం కంపేర్ చేసినప్పుడు మనం డైరెక్ట్‌గా రివర్స్ అనేది యూజ్ అనేది చేసేద్దాం. ఇంటర్నల్‌గా మనం యూజ్ అనేది చేయాలి దీన్ని రివర్స్డ్ అనేది. ఓకే. రివర్స్డ్ అనేది యూజ్ చేసినా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకెలా వచ్చుంటదంటే డేటా అనేది ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే 8,000 ఎంప్లాయీ అనేది మనకు ఫస్ట్ వచ్చుంటుంది. ఎందుకంటే మనం రివర్స్ ఆర్డర్‌లో మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తున్నాం కాబట్టి. సో, ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 7,000 ఎంప్లాయీ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 4,000 కాదు 5,000 ఓకే. 4,000. సో, ఇలా మనకొచ్చేమంటే ఎంప్లాయీ డేటా లిస్ట్ అనేది ఉంటుంది ఇంటర్నల్‌గా. సో, నాకు కావాల్సిందొచ్చేమంటే 7,000 సెకండ్ కాబట్టి. ఓకేనా? ఓకే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే సెకండ్ హైయెస్ట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా?
సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే దెన్ ఎంత హైయెస్ట్ అని ఇక్కడ మనకిచ్చిన క్వెషన్ ప్రకారంగా మనకొచ్చేమంటే ఎంత హైయెస్ట్ సాలరీ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, n ఈక్వల్ టు నేను ఇక్కడ వచ్చేమంటే 2 అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే ఎంత హైయెస్ట్ కాబట్టి. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే నేను ఏం చేయాలి? అంటే నాకిప్పుడు ఫస్ట్ ఎంత అంటే సెకండ్‌ది కావాలి. బట్ నాకు సెకండ్‌ది కావాలంటే నేను ఫస్ట్ దాన్ని తీసేయాలి. అంటే నాకు అవసరం లేదు. సో, అవసరం లేదన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఓకేనా? సో, నార్మల్‌గా దానికోసం మనకొచ్చేమంటే స్కిప్ అనేది చేస్తాం. సో, స్కిప్ అనేది నేను చేసినప్పుడు n అంటే ఏమి? 2. నేను ఫస్ట్ 2 వాల్యూస్‌ని స్కిప్ చేయాలంటే లేదు. ఓకేనా? ఫస్ట్ 1 వాల్యూని మాత్రమే స్కిప్ చేయాలి. కాబట్టి n-1. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ అన్నప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ 2 వాల్యూస్‌ని స్కిప్ చేయాలి. అంటే 3-1 ఎంత మనకి 2. 2 వాల్యూస్‌ని స్కిప్ చేయాలి. సో, దానికోసం నేను ఇక్కడ ఏమంటే స్కిప్డ్ అనేది యూజ్ చేసిన. సో, డాట్ ఫైండ్ ఫస్ట్. సో, ఫైండ్ ఫస్ట్ అన్నప్పుడు నాకొచ్చేమంటే ఏది ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని స్కిప్ చేస్తే మనకి సెకండ్ ఉండేదేమి 7,000 ఎవరికైతే 7,000 సాలరీ ఉంటుందో వాళ్ళ యొక్క సెకండ్ ఎంప్లాయీ అనేది ఉంటుంది. సో, దీంట్లో నుంచి మనం వచ్చేమంటే గెట్. సో, నాకొచ్చేమంటే ఇక్కడ n అనేది మనం ఓకే. n అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇంట్ n ఈక్వల్ టు 2 అని డిక్లేర్ చేస్తున్నా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నాకు క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేంటే ఆప్షనల్ ఎంప్లాయీ టైప్‌లో రిటర్న్ చేస్తుంది. సో, నేను డైరెక్ట్‌గా దీంట్లో నుంచి ఎంప్లాయీ అనేది గెట్ చేసుకుంటున్నా. ఓకేనా? ఓకే. లేదంటే మనం ఆర్ ఎల్స్ సో, మనం ఆర్ ఎల్స్ నల్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏం ఎంప్లాయీ లేదనేసి. ఓకే. సో, ఇలా రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ ఏమొస్తుంది? జస్ట్ నాకొచ్చేమంటే సెకండ్ ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది వస్తుంది. కావాలంటే మనం ప్రింట్ అనేది చేద్దాం. ఎంత్ ఎంప్లాయీ. సో, ఇక్కడ సేవ్ చేసి రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే ఎంప్లాయీ ఎవరికైతే 7,000 సాలరీ ఉందో వాళ్ళ యొక్క డేటా అనేది రావడం జరిగింది. ఒకవేళ నేనొచ్చి ఎన్ వాల్యూని చేంజ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ n ఈక్వల్ టు థర్డ్ అంటే థర్డ్ హైయెస్ట్ సాలరీ ఎవరికుందో వాళ్ళు. థర్డ్ హైయెస్ట్ సాలరీ ఎవరికుంది? 5,000 అనేది ఎవరికుందో వాళ్ళకనేది ఉంటుంది. సో, సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చి రావడం అనేది జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేస్తాం. ఓకే. నాకొచ్చేమంటే ఇక్కడ మాక్సిమం ఇదొచ్చేమంటే నేను ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తున్నా. బట్ నాకొచ్చేమంటే ఇక్కడ కెన్ యూ ఫైండ్ ది ఎంత హైయెస్ట్ సాలరీ? ఎంత హైయెస్ట్ సాలరీని మాత్రమే ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, నాకు ఎంత హైయెస్ట్ సాలరీ మాత్రమే కావాలన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చి మనకొచ్చేమంటే డాట్ ఎంప్లాయీ ఉంది కాబట్టి మనకొచ్చేమంటే ఈ ఎంప్లాయీలో నుంచి మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? డాట్ గెట్ సాలరీ. ఓకే. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ గెట్ చేయాలి. గెట్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే డాట్ గెట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. దీంట్లో నుంచి డాట్ గెట్ సాలరీ అనేది చేస్తున్నా. సో, సాలరీ అనేది మనకొచ్చేమంటే డబుల్ కాబట్టి డీఓయూబీఎల్ డబుల్. సో, డబుల్ అనేది ఇచ్చేస్తున్నా. సో, ఇప్పుడు నేనొచ్చి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే 5,000 అనేది రావడం జరిగింది. జస్ట్ సాలరీ మాత్రం. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ అనేది చేయండి. నేను కావాలంటే మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ వచ్చి మనకొచ్చేమంటే యూబర్, టీసీఎస్ కంపెనీస్‌లో మనకొచ్చిన 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి అడిగిన ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.